परियोजना कार्य। सब्जी मंडी में मिलने वाली तरकारियों को सूचना के अनुसार अलग कीजिए। सब्जी मंडी అంటే కూరగాయల మండి, కూరగాయల మార్కెట్లో మిల్నే వాలి లభించేటటువంటి तरकारियों కూరగాయల యొక్క సూచన के अनुसार अलग कीजिए। सूचన ప్రకారంగా अलग అంటే వేరు, अलग कीजिए వేరు చేయండి। ఇక్కడ तरकारी ఉన్నాయి చూడండి। ఆలు ఎక్కడ పండుతుంది మా? ఆలు అంటే అర్థం ఏమి? బంగాళాదుంప, పొటాటో భూమి లోపల పండుతుంది। నీంబు లెమన్ పైన, పాలక్ భూమి పైన, రైట్। గాజర్, గాజర్ అంటే ఏమిటి? క్యారెట్, క్యారెట్ ఎప్పుడు భూమి లోపలనే పండుతుంది, క్యారెట్ భూమి లోపల పండుతుంది। కకడి దోసకాయ భూమి పైన పండుతుంది। టమాటర్ చౌలాయి, చౌలాయి అంటే తోటకూర। చకుందర్, చకుందర్ అంటే బీట్రూట్ భూమి లోపల, రైట్। బీన్స్ పైన, మటర్ బఠానీలు పైన, హరి ధనియా కొత్తిమీర పైన, మూంగ్ పెసలు మూంగ్ పైననే। ఇప్పుడు మనం ఏం చేయాలంటే భూమికే నీచే ఉగ్నే వాలి, భూమి కింద పండేటటువంటివి, భూమి లోపల పండేటటువంటివి ఏమేమి ఉన్నాయి? ఆలు, గాజర్, ఈ రెండు రాయండి। చకుందర్ అక్కడే ఇచ్చినాడు, రాయండి। ఆలు గాజర్ రాయండి ఇక్కడ। ఏదో ఆకు మాది కరెక్ట్గా నాకు గుర్తు రావట్లేదు, ఆకు రకాలు। తర్వాత నెక్స్ట్ పత్తే కే రూప్ మే ఖాయి జానే వాలి, ఆకు రూపంలో తినేటటువంటివి। పాలక్, చౌలాయి ఇక్కడే ఇచ్చినాడు। హరి ధనియా, పాలక్ హరి ధనియా, కొత్తిమీరను మనము, కొత్తిమీర అట్లే ఆకులే కదా తినేది। పాలక్ హరి ధనియా రాసుకున్నారా? రైట్। ఫలం కే రూప్ మే ప్రాప్త్ హోనే వాలి, పండ్ల రూపంలో మనకు లభించేవి। నీంబు ఇచ్చినాడు, టమాటర్, కకడి, తర్వాత ఫలీ కే రూప్ మే ఖాయే జానే వాలి అంటే పైన దాని కవర్ ఉంటుంది, లోపల గింజ ఉంటుంది। బఠానీ, బఠానీ శనక్కాయ విత్తనాలు। తర్వాత పెసలు కూడా మనకు డైరెక్ట్గా నల్లగా వస్తాయి కదా, లోపల బఠానీల మాదిరి ఇట్లా కవర్ ఉంటుంది, దానికి కూడా బీన్స్ మాదిరే, రైట్ రాసుకోండి। బీన్స్, మటర్ అంతే। మూంగ్ ఆన్నే ఇచ్చినాడు, బీన్స్ మటర్ ఆ రెండు రాసుకోండి।